హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజ్. సో చాలా డేస్ అయింది కదా నేను వీడియో పోస్ట్ చేసి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఐ హ్యావ్ సమ్ అదర్ పర్సనల్ వర్క్. అండ్ యాజ్ యు నో, సెబీ కూడా రూల్స్ చేంజ్ చేసింది కదా, వీక్లీ ఎక్స్పైరీ స్టాప్ చేసింది. సో స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది ఎక్కువ వాల్యూమ్ ఉండాలి నేను యూస్ చేసే స్కాల్పింగ్ స్ట్రాటజీకి. బట్ ఆ 1 మంత్, ఐ మీన్ రూల్ చేంజ్ చేయగానే కొంచెం వాల్యూమ్ అనేది షిఫ్ట్ అవుతుంది ఫ్రమ్ బ్యాంక్ నిఫ్టీ టు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. సో ఐ థాట్ టు అబ్జర్వ్ ఇట్. అది ఎలా మూమెంట్స్ వస్తున్నాయి, ప్రైస్, ఐ మీన్ ప్రీమియం మూమెంట్ ఎలా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేశాక మనం రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దట్స్ ద మెయిన్ రీజన్. సో వాల్యూమ్ అనాలిసిస్ చేయకుండా నేను ట్రేడ్ అనేది చేయను. ఇన్ కేస్ మీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో నేను వాల్యూమ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్తాను. సో బిగ్ ప్లేయర్స్ లేదా మనలాంటి రిటైలర్స్ ఎలా షిఫ్ట్ అవుతున్నారు ఏ ఇండెక్స్కి, అండ్ ఆ మంత్లీ ఎక్స్పైరీ మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి అబ్జర్వ్ చేశాను. సో నా ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీస్లో చిన్న చిన్న చేంజెస్ చేశాను. సో ఐ థింక్ నౌ ఐఎమ్ గుడ్ టు స్టార్ట్ అగైన్. అఫ్ కోర్స్ ట్రేడ్ చేశాను, అసలు ఏం చేయకుండా అయితే లేను. ఈ 1 మంత్లో నేను ట్రేడ్ చేశాను, బట్ నాట్ ఎవ్రీ డే. మేబీ వీక్కి ఒక 1 or 2 days చేశాను. రిమైనింగ్ డేస్ జస్ట్ అబ్జర్వ్ చేశాను మూమెంట్. నిఫ్టీ అయితే చాలా వాలటైల్ అయిపోయింది. అఫ్కోర్స్ సెన్సెక్స్ అయితే ఇంతకు ముందు నుంచి వాలటైలే. అది సెన్సెక్స్ అనేది చాలా వైల్డ్, ఈజీగా ప్రాఫిట్స్ రావచ్చు లేదా మొత్తం క్యాపిటల్ వైప్ అవుట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెన్సెక్స్ నేను ప్రీవియస్గా, ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉన్నప్పుడే ట్రై చేశాను, ఒక 1 month అలాగా. బట్ అది చాలా వాలటైల్. విత్ ఇన్ సెకండ్సే 100-200 points మూవ్ ఉండొచ్చు ప్రీమియంలో. బట్ అది మనం ప్రాఫిట్ బుక్ చేసే అంత టైం కూడా ఉండదు. విత్ ఇన్ నెక్స్ట్ సెకండ్ మళ్ళీ డౌన్ వస్తుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చాలా క్విక్గా చేయాలి. అండ్ మనం యూస్ చేసే ప్లాట్ఫామ్ కూడా మన ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది స్పీడ్గా ఉండాలి. సో నేనైతే ఎక్కువ నిఫ్టీ మీద ఫోకస్ చేసా ప్రజెంట్. అండ్ సెన్సెక్స్ వచ్చి ఇంకా వాల్యూమ్ ఏం బిల్డ్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ వాల్యూమ్ అంతా నిఫ్టీకి వచ్చింది. సెన్సెక్స్ కొంచెం వాల్యూమ్ పెరిగితే ఆ వాలటైలిటీ అనేది కొంచెం తగ్గుద్ది ప్రీమియమ్స్లో, సెన్సెక్స్లో. సో మేబీ ఇంకో 1 or 2 monthsకి బిల్డ్ అవ్వచ్చు సెన్సెక్స్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చేస్తాను ఫ్రమ్ దిస్ వీక్, బట్ ఆన్ ఎక్స్పైరీ డే, ఐ మీన్ ఆ ఎక్స్పైరీ వీక్ ఉంటుంది కదా, లాస్ట్ వీక్ ఆఫ్ మంత్. సో కొంచెం ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దెన్ వీ కెన్ ట్రై బ్యాంక్ నిఫ్టీ. రిమైనింగ్ డేస్ ఎక్కువ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ట్రై చేస్తాను. సో ఫ్రమ్ టుమారో ఎవ్రీ వీక్ నా వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను, ఎవ్రీడే ట్రేడింగ్వి. అండ్ బేసిక్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, రూల్స్ ఎలా చేంజ్ అయినా మనం ఒక బిజినెస్లా తీసుకుని 1% లేదా 2% టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేసుకుంటే వీ విల్ బీ ఇన్ గ్రీన్. లేదు ఓకే, సెన్సెక్స్ 200 points 300 points మూమెంట్ ఇస్తుంది కదా, నేను అవంతా క్యాప్చర్ చేయాలి అనుకుంటే అది ఓకే అవుతుంది. ఎప్పుడన్నా మంత్లో 1 or 2 days మనకి వర్కౌట్ అవుతుంది. బట్ రిమైనింగ్ డేస్ చాలా కష్టం. సో బేసిక్గా ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఎస్టీటీ ట్యాక్స్ ఇవన్నీ కూడా పెంచేశారు. సో మనం ఓవర్ ట్రేడ్ కానీ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ లాస్ కన్నా ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. సో అది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో నేను కొన్ని డేస్ గ్యాప్ తీసుకున్నాక ఇంకో రీజన్ ఏంటంటే, ఓన్లీ ఎఫ్ఎన్ఓ కవర్ చేయాలనుకోవట్లేదు. బికాజ్ ఎఫ్ఎన్ఓ అనేది ఎవర్ గ్రీన్ సొల్యూషన్ ఏం కాదు, దీంట్లో చాలా రిస్క్ ఉంది. ఎవరైతే ఎఫ్ఎన్ఓ ట్రై చేశారో వాళ్ళకి తెలిసిందే ఎంత రిస్కో. సో అంత రిస్క్ ఉన్నది నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఓకే నాకు రిస్క్ రివార్డ్ అనేది మనం క్లియర్గా గోల్ పెట్టుకొని చేసుకుంటే వీ విల్ బీ ఇన్ గ్రీన్. అండ్ మంత్ ఎండ్కి మనకు మనీ కనిపిస్తాయి. కానీ మనం ఎక్కువ ప్రాఫిట్లు తీసేయాలని గ్రీడ్తో చేస్తే కష్టం. నేను చెప్తున్నా కదా, ఒక రోజు రావచ్చు, మేబీ మనం చేస్తే 100% కూడా రావచ్చు. మనం ఒక 1 lakh పెట్టి చేస్తే ఇంకో 1 lakh ప్రాఫిట్ కూడా రావచ్చు. బట్ అదే మైండ్ సెట్ రోజు పనిచేయదు. మన మైండ్ సెట్కి మార్కెట్కి సింక్ అవ్వాలి. అది ఎవ్రీ టైం అవ్వదు. బిగ్ ప్లేస్ అవ్వనివ్వరు, సింక్ అవ్వనివ్వరు. ఓకే, సో నేను ఇచ్చే స్మాల్ సజెషన్ ఏంటంటే, టార్గెట్ స్మాల్, బిల్డ్ వెల్త్ ఇన్ లాంగ్ టర్మ్. ఓకే, సో ఒకే రోజు 1 lakh కన్నా మేబీ ఈరోజు 2000-3000, రేపు కొంచెం అలాగా
సో ఇన్ కేస్ లాస్ వచ్చినా మీ డైలీ ప్రాఫిట్ ఎంత ఉందో అక్కడికి లాస్ రీచ్ అయ్యాక స్టాప్ చేసేస్తే మీ క్యాపిటల్ అనేది సేఫ్ ఉంటుంది ముందు. ఓకే, యా. సో ఓన్లీ ఎఫ్ఎన్ఓ నేను వీడియోస్ షేర్ చేస్తే అది కొంచెం నేనే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకే, కొంచెం నేర్చుకుని చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు, బట్ ట్రైనింగ్ అది ఏం అవ్వకుండా డైరెక్ట్గా దిగే వాళ్ళకి కొంచెం కష్టం. సో వాళ్ళ క్యాపిటల్ అనేది రిస్క్లో ఉంటుంది. సో ఐ థాట్ ఈ వాల్యూమ్ అనాలిసిస్, సెబీ చేసిన చేంజెస్ ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసే టైంలో మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, స్టాక్స్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ సమ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ కూడా. సో ఇవన్నీ నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది. దానికి ఇంకా కొంచెం నేను లెర్నింగ్ చేశాను బికాస్ మీకు కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి. సో ఫ్రమ్ నవ్ ఆన్స్ ఓన్లీ ఎఫ్ఎన్ఓ అయితే వీడియోస్ పెట్టను. ఎఫ్ఎన్ఓ ప్లస్ సమ్ అదర్ పొజిషనల్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అండ్ వన్ మోర్ అప్డేట్, నేను యూజువల్లీ అలైస్ బ్లూ ఆథరైజ్డ్ పర్సన్ని, అండ్ సో ఫ్రమ్ మై ఫ్యామిలీ నౌ వీఆర్ ఇన్ 5 years ఆథరైజ్డ్ పర్సన్ ఆల్సో. సో అఫ్కోర్స్ చాలా స్టాక్ ఇప్పుడు చాలా బ్రోకర్స్ ఉన్నారు, బట్ 5 years అనే వాళ్ళు ఎవ్రీ మంత్ మంచి అప్డేట్స్ ఇస్తున్నారు ప్లాట్ఫామ్కి. సో అప్డేట్స్ ఏంటి, ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి 5 yearsలో అనేది నేను మీకు వేరే వీడియోస్లో చెప్తాను. బట్ యా, ఐ థాట్ టు గివ్ ఎ స్మాల్ అప్డేట్. ఓకే, సో ఫ్రమ్ మేబీ ఫ్రమ్ టుమారో ఆర్ లేదా ట్యూస్డే నుంచి యూ కెన్ సీ మై డైలీ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.